హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు జున్ను చేశానండి, చాలా బాగా వచ్చింది. ఇది జున్ను పాలతో చేయలేదండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. జున్ను పాలు లేకుండా చేశాను. దీనికోసం ముందుగా ఒక పాల ప్యాకెట్ తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను నేను. మీకు గేదె పాలు చిక్కటివి దొరికితే అవన్నా తీసుకోవచ్చు. ఇలా ఫుల్ ఫ్యాట్ ఉన్న ప్యాకెట్ తీసుకోవాలి గేదె పాలు మీకు దొరకకపోతే. ఇందులో కొంచెం కూడా అసలు వాటర్ పోయకూడదండి. పాలల్లో ఒక కప్పు బెల్లం వేసి బాగా కరిగించుకోవాలి. బెల్లాన్ని ఇలా తురుముకుని పెట్టుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ అలాగే గరిటతో కలుపుతూ ఉంటే కరిగిపోద్దండి బెల్లం. బెల్లం మొత్తం పాలల్లో కరిగిన తర్వాత మనం జున్ను ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ గిన్నెలోకి వడబోసి తీసుకుందాం. బెల్లంలో నలకలు అవి ఉంటాయి కదా, ఒకసారి వడబోసేసుకోవాలి. చూడండి, ఇలా స్ట్రైనర్ పెట్టుకుని వడబోసుకోండి మొత్తం. ఎందులో అయితే మీరు జున్ను ఉడకబెట్టుకోవాలనుకుంటారో అందులో వడబోసేసుకోండి. తర్వాత నేను పాలు అయితే వాడట్లేదు అన్నాను కదండి, ఇలాగ జున్ను పౌడర్ యూస్ చేస్తున్నాను. కామధేను జున్ను పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాను నేను, 100 గ్రాముల ప్యాకెట్ అండి. 1/2 లీటర్ పాల ప్యాకెట్కి ఇదైతే కరెక్ట్గా సరిపోయింది నాకు. గట్టిగా వచ్చింది జున్ను కూడా. ఈ పౌడర్ ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ పౌడర్లో కూడా కొంచెం షుగర్ అన్నది ఉంటుంది. ఇది బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ కామధేను జున్ను పౌడర్ అన్నది ఏ సూపర్ మార్కెట్లో అన్నా దొరుకుద్దండి. నేనైతే టీ మార్ట్లో తెచ్చాను. ఇది వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఉండలు ఉన్నాయి కదా, అవి కూడా లేకుండా మొత్తం జున్ను పౌడర్ అంతా పాలలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా ఇలా చిక్కగా ఉండాలి. ఇలా కదిపినట్టయితే చాలా చిక్కగా ఉండాలి పాలు అన్నదే. ఇందులో కొంచెం పైనుంచి మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకున్నాను నేను. మీకు యాలకుల పొడి ఇష్టం ఉంటే అది కూడా వేసుకోవచ్చు. మిరియాల పొడి ఫ్లేవర్ బాగుంటుంది కదా జున్నులోని. అది వేసుకుని దీన్ని ఇప్పుడు ఆవిరిపైన ఉడికించుకోవాలండి జున్నుని. ఇలా కదిపితే అసలు కదలట్లే. చూడండి, అంత చిక్కగా ఉండాలి పాలు అన్నదే. మనం జున్ను పౌడర్ కలిపిన తర్వాత ఒక బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ వేసుకుందాం. ఆవిరి మీద ఉడికించుకోవాలి జున్నుని. ఒక సబ్స్క్రైబర్ జున్ను చేసి చూపించమని అడిగారండి. ఆల్రెడీ మన ఛానల్లో జున్ను పాలతో చేసిన వీడియో ఒకటి ఉంది. నాకు జున్ను పాలు దొరకలేదు, అందుకని ఇలా జున్ను పౌడర్ తెచ్చి చేసి చూపిద్దామనేసి చేశానండి. ఆల్రెడీ ఆ వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలా ఒక 15 మినిట్స్ అయితే కరెక్ట్గా ఉడికిపోద్దండి. 15 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే జున్ను అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంది. ఒక చాక్ కానీ టూత్ పిన్ కానీ ఇలాగా లోపలికంటే గుచ్చి చూస్తే మనకు నీట్గా వచ్చేస్తే జున్ను అన్నది ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి, ఏం పాలు అంటుకోలేదు కదా, జున్ను అన్నది రెడీ అయిపోయింది. దీన్ని అలాగే కాసేపు వదిలేసి బాగా చల్లారిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. కొంచెం చల్లారింది అంతే. బాగా రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వేడిది అసలు పెట్టొద్దండి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీద్దాం. చూడండి, 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎంత గట్టిగా రెడీ అయిపోయిందో. దీన్ని ఎడ్జెస్తో చాకుతో ఇలా అనేసుకుని కట్ చేసుకుందాం. చూడండి, ఎంత గట్టి రాయిలాగా వచ్చిందో కదా. మన జున్ను పాలతో చేసినట్టే ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, ఎంత నీట్గా వచ్చేసింది కదా. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. చాలా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే మీకు ఇలా గట్టిగా వస్తుంది జున్ను అన్నది. చూడండి, చాలా గట్టిగా ఉంది కదా. మా పిల్లలకి మా ఆయనకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఇష్టంగా తిన్నారు. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.